నమస్తే అండి. సో, ఈ వీడియోలో థంబ్‌నెయిల్ బట్టి ఏ సెక్టర్స్ లేదా ఏ స్టాక్స్‌లో ఇప్పుడు కరెక్ట్ ఆపర్చునిటీ రాబోతుంది, లేకపోతే ఉంది ఆపర్చునిటీ అనేది చూస్తాం. ఇంకా ఏ సెక్టర్స్‌ని ఇప్పుడు అవాయిడ్ చేయాలనేది చూస్తాం. సో, ఫస్ట్‌గా మనం డిస్కస్ చేసే కంపెనీస్ ఏంటంటే నెట్‌వెబ్, ఈ2ఈ. సో, లాస్ట్ 2, 3 డేస్‌లో మీరు చూసే ఉంటారు కదా! సో, చూడండి లాస్ట్ 1 డే చార్ట్ క్యాండిల్ ఇది. సో, లాస్ట్ 3 డేస్‌లో చాలా మంచి రన్‌అప్ ఇచ్చింది. దగ్గర దగ్గర ఇది 17%, 16% రన్అప్ ఇచ్చిన లాస్ట్ 3 డేస్లోనే. అయితే నేను ఒకటి చెప్తాను కదా బేస్ ఫామ్ చేయాలి అని. సో ఆ బేస్ ఫామ్ ని మనం ఎలాగ గమనించాలి, ఎక్కడ నుంచి రివర్సల్ అవుద్ది. సో ఇక్కడ 12th ఫెబ్ అనే డేట్ ని గుర్తుంచుకోండి. 12th ఫెబ్. సో ఇది కరెక్ట్ సపోర్ట్ జోన్ ఇక్కడ. అంటే పెద్ద ఇన్వెస్టర్స్ ఎలా ప్లే చేస్తారు అనేది మీకు చెప్తాను ఇప్పుడు. కరెక్ట్ సపోర్ట్ ఇది. ఈ లైన్ లో 12th ఫెబ్ లో ఏం జరిగిందంటే డెలివరీస్ చూద్దాం. ఆ రోజు 12th ఫెబ్ డెలివరీస్. సో 12th ఫెబ్ లో మీరు చూస్తే ఇక్కడ 50%, ఆ రోజు ట్రేడెడ్ వాల్యూమ్ లో 50% డెలివరీసే. అంటే లాంగ్ టర్మ్ లేదా షార్ట్ టర్మ్ లో హోల్డ్ చేస్తారు వాళ్ళు ఈ స్టాక్ ని. సో ఇదేంటంటే ఒక గ్యారంటీగా మనకి చెప్తుంది ఇక్కడ నుంచి మూమెంటం స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సపోర్ట్ లో డెలివరీస్ ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడు కూడా రెసిస్టెన్స్ లో డెలివరీస్ కాదు, సపోర్ట్ లో డెలివరీస్ కానీ ఎక్కువ ఉంటే అదొక మనకి బయింగ్ సిగ్నల్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ అదే జరిగింది సపోర్ట్ లో. సో ఇప్పుడు మీకు సిమిలర్ గానే మనం చూస్తాం ఈ2ఈ నెట్వర్క్ లో కూడా చాలా మంచి బయింగ్ అనేది వచ్చింది. సో లాస్ట్ కొన్ని డేస్ లో చాలా మంచి రన్ అప్ ఇచ్చింది కదా ఈ2ఈ అరౌండ్. సో ఇది కూడా మనం చూసుకుంటే ఎంత హై వెళ్ళింది, 27% హై వెళ్ళింది. కాకపోతే ఇది జెన్యున్ రన్ అప్పా కాదా అనేది చూద్దాం. సో ఈ2ఈ నెట్వర్క్ తాలూకా డెలివరీస్ చూద్దాం మనం. సో ఈ2ఈ నెట్వర్క్ లో ఏదంటే ఇది సపోర్ట్ లో ఉన్నా సరే ఈ లెవెల్లో సపోర్ట్. సో ఇది ఎప్పటి నుంచి ఉంది, డిసెంబర్ నుంచి 30th జాన్ వరకు ఉంది కదా. సో ఇక్కడ డిసెంబర్ టైంలో నుంచి 30th జాన్ లో మనకు కొన్ని డేస్ 30%, 50%. సో 28 డిసెంబర్ తో 3rd జాన్ ఆ వీక్ లో 50% డెలివరీ ఉంది. ఆ రోజు ట్రేడెడ్ వాల్యూమ్ చాలా తక్కువ, కానీ డెలివరీ అయితే కొంత 50% దాకా డెలివరీ ఉంది. మిగిలిన డేస్ ఇప్పుడు ఈ వీక్ ఎప్పుడైతే ఎక్కువ రన్అప్ అయిందో 15th to 21st ఫెబ్ రన్అప్ అయింది కదా. సో ఆ టైంలో మాత్రం ఇంత పెరిగింది, కానీ డెలివరీస్ అనేవి తక్కువే ఉన్నాయి. సో 15%, ఒకరోజు 36%, ఒక వీక్ 36, ఇంకో వీక్ 32. సో కంపేర్ టు నెట్వర్క్ ఈ2ఈలో డెలివరీస్ తక్కువ. జస్ట్ ట్రేడెడ్ వాల్యూమ్ ఎక్కువ ఉన్నాయి, కానీ డెలివరీస్ తక్కువ. సో కన్విక్షన్ పరంగా చూస్తే నెట్వర్క్ అనేది మోర్ ఫేవరబుల్, ఎందుకంటే సపోర్ట్ నుంచి పైకి వెళ్తుందని. కాకపోతే ఒకటి మీరు ఈ2ఈలో కూడా ఒక ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు ఇది ఎలాగో వీక్ అని అనుకున్నాం కదా డెలివరీస్ బట్టి. సో ఇది ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉందంటే ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో అరౌండ్ ఈ లెవెల్ 2600 లెవెల్కి వచ్చి అక్కడ నుంచి మంచి డెలివరీ వాల్యూమ్ వస్తే మనకి అదొక బయింగ్ సిగ్నల్ అనేది క్రియేట్ అవుద్ది. సో వాల్యూమ్స్ ఎక్కువ వచ్చాయి అని అంటాం కదా చాలా మంది. సో చూస్తే వాల్యూమ్స్ చాలా బాగా వచ్చాయి ఈ లాస్ట్ 2, 3 డేస్లో. దీనికి ముందు ఎప్పుడు అంత వాల్యూమ్స్ రాలే. అంత హై వాల్యూమ్స్ వచ్చాయి, కానీ ఆ వాల్యూమ్స్ లో డెలివరీ పర్సంటేజ్ చాలా తక్కువ. సో ఇక్కడ అదే ఇష్యూ అన్నమాట, డెలివరీ పర్సెంట్ అనేది చాలా తక్కువ. సో ఇది హైయెస్ట్ వాల్యూమ్ ఎప్పుడు 18th ఫెబ్. ఇప్పుడు 18th ఫెబ్ మనం చూసుకుంటే డైలీలో 18th ఫెబ్ లో 15% వాల్యూమ్ ఉంది. ఓకే, సో అరౌండ్ ఇదంతా గ్యారంటీగా అక్కడ నుంచి కంటిన్యూగా పైకి వెళ్తుంది అన్నట్టు గ్యారంటీ కాదు. సో అలాగే నెట్వర్క్ కూడా వెళ్తుందని గ్యారంటీ కాదు, ఎందుకంటే నెట్వర్క్ లో చూసినా సరే ఇప్పుడు ఈ ఛానల్ తాలూకా రెసిస్టెన్స్ ని బీట్ చేయలేకపోతుంది. ఇది మళ్ళీ ఫాలో అవుతుంది. సో మళ్ళీ కొంత రీటెస్ట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ అప్పుడు హైగా ఉంటాయి మనకి. సో ఇది ఈ రెండిట్లో మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకుని అబ్జర్వ్ చేయండి ఏది జరుగుతుందా అనేది. నెక్స్ట్ ఇంకొక ఆపర్చునిటీ ఒక స్టాక్ లో ఉంది. అది ఏంటంటే ఈ యాపిల్ ఇండియా స్టాక్. సో సో యాపిల్ నథింగ్ బట్ ఈ కంపెనీ ఏంటంటే మనకి మొబైల్స్ లో గట్ట మనకి యాడ్స్ వస్తాయి కదా. మొబైల్స్ లో లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో గట్ట యాడ్స్ వస్తాయి కదా, అవన్నీ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో ఇది చూస్తే మల్టీ ఇయర్ ట్రెండ్ లోనే ఉంది స్టాక్. అప్పుడు ఎప్పుడో ఆపర్చునిటీ వచ్చింది ఈ 1000 లెవెల్లో. దానికన్నా ముందు 900 లెవెల్లో ఆపర్చునిటీ వచ్చింది, 1000 లెవెల్లో ఆపర్చునిటీ వచ్చింది. మొన్న సడన్ గా కొంచెం 1200 లెవెల్లో ఆపర్చునిటీ, ఇప్పుడు మళ్ళీ వస్తుంది ఆపర్చునిటీ. సో ఇప్పుడు ఒకవేళ చూస్తే 1300 ఆ రేంజ్ లో ఆపర్చునిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ టైంలో
మీరు చెక్ చేయండి. ఏంటంటే ఈ ఇన్క్లైన్డ్ రెసిస్టెన్స్ ని బీట్ చేసిన, లేకపోతే మంచి ట్రేడెడ్ వాల్యూమ్ విత్ గుడ్ పర్సంటేజ్ ఆఫ్ డెలివరీ ఉన్నా సరే, అప్పుడు మనకి ఎంట్రీ ఛాన్స్ అనేది పాజిటివ్ గా దొరుకుతుంది అనమాట. సో ఇది వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి యాపిల్. సో ఫండమెంటలీ గట్టా కొంచెం స్ట్రాంగ్ ఈ కంపెనీ. ఇంకోటి, ఒక మంచి విషయం ఏంటంటే యాపిల్ ఇండియాలో మనకి దీని తాలూకు ఇప్పుడు కరెంట్ పియూఎస్ 47 ఉంది. సో లాస్ట్ టైం 2023లోనే అది ఆ రేంజ్ లో ఉందన్నమాట. 2023లో 48 పిఈలో ఉంది, దానికన్నా లోలో ఉందన్నమాట ఇప్పుడు. సో ఇప్పుడు మనకి ఇంకా ఇది 1300 ఆ లెవెల్కి వస్తే ఇంకా కొంత తగ్గుతుంది పిఈ, ఎందుకంటే ఎర్నింగ్స్ బాగానే వస్తున్నాయి ఈ కంపెనీకి. రిజల్ట్స్ చాలా బాగా వస్తున్నాయి, ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో స్టార్టప్స్ చాలా ఎక్కువ, కంపెనీస్ చాలా ఎక్కువ అవుతున్నాయి. సో కాంపిటీషన్ ఉంది. సో ఏ కంపెనీ అయితే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ ప్రెజెంటేషన్స్ అన్ని బాగుంటాయి, అవే కదా ఎక్కువ సేల్ అవుతాయి, రీచ్ పెరుగుద్ది వాటికి. సో ఈ కంపెనీకి ఆపర్చునిటీ అన్నమాట ఇది. మార్కెట్లో ఎంత కాంపిటీషన్ పెరిగితే ఈ కంపెనీకి అంత మంచిది యాడ్స్ పరంగా. సో ఇది మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. ఎప్పుడైతే ఇది మల్టీ ఇయర్ ఈ సపోర్ట్ ట్రెండ్ లైన్కి వస్తుందో, అప్పుడు దీన్ని మనం ఎక్కువగా ఫోకస్ చేయాలా. మళ్ళీ నేను కవర్ చేస్తాను ఈ స్టాక్, ఒకవేళ అక్కడ రీచ్ అయితే మళ్ళీ నేను కవర్ చేస్తా యాజ్ ఎ ఇండికేషన్. ఇంకొక స్టాక్ ఏంటంటే టీవీ పవర్. నేను ఇది రీసెంట్లీ కూడా డిస్కస్ చేశాను లాస్ట్ వీడియోలో. సో ఇది కూడా మల్టీ ఇయర్ సపోర్ట్ ట్రెండ్ లైన్ కి మళ్ళీ రీచ్ అయింది, కింద పడిపోయింది మళ్ళీ రీచ్ అయింది కూడా. సో ఈ ఆ వీడియోలో చెప్పాను, ఈ ఒక్క స్టాక్ అనేది మనకి మెజారిటీ ఆఫ్ సెక్టర్స్ లో ఉంది. సెమీ కండక్టర్ లో ఉంది, ఇంకా ట్రాన్స్ఫార్మర్స్ లో ఉంది, సో డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో ఉంది కాబట్టి, సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఈ ఈ స్టాక్ కూడా, ఇది కూడా వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. సో ఇది కొంచెం కరెక్ట్ అయ్యి రివర్సల్ ఇచ్చింది కాబట్టి, మొన్న లాస్ట్ ఫ్రైడే కూడా మంచి మూమెంట్ ఉంది ఈ స్టాక్ లో. సో డెలివరీస్ కూడా చూసేద్దాం, ఎలాగో ఇవి కవర్ చేసాం కాబట్టి. సో వాల్యూమ్స్ తక్కువ, డెలివరీస్ రీజనబుల్ గానే ఉన్నాయి. 50%, చాలా డేస్ 50% వీక్లీలో పెట్టి చూద్దాం. సో 39%, 39, 57, సో బాగానే ఉంది. బాగానే తీసుకుంటున్నారు ఈ స్టాక్ ని. సో మనం దీన్ని ఫోకస్ చేయాలి ఈ స్టాక్ ని. సో ఉంచుకోండి, వాచ్ లిస్ట్ లో పెట్టుకుని అబ్జర్వ్ చేయండి ఎలాగ ఉంటుందో మూమెంట్ అనేది. నెక్స్ట్, ఏ స్టాక్స్ ని మనం అవాయిడ్ చేయాలా ఇప్పుడు ఉన్న టైంలో అంటే, మీ అందరికీ తెలిసిందే ఐటీ సెక్టర్ ఎంత వీక్ గా ఉంది. సో నేను ముందు ఒక ఐటీ సెక్టర్ మీద వీడియో కూడా చేసాను, ఎందుకంటే ఈ ఇయర్ లో ఐటీ సెక్టర్ బాగానే రన్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ అది ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్, 1 ఇయర్, 1.5 ఇయర్ ఐటీ సెక్టర్ అంత ఫేవర్ ఇవ్వలేదు, టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ లార్జ్ క్యాప్స్. కాకపోతే మనకి మిడ్ క్యాప్స్ స్టాక్స్, ఐటీ స్టాక్స్ ఫేవరబుల్ ఇచ్చాయి, కోఫోర్జ్ కానీ పర్సిస్టెంట్ కానీ. ఇప్పుడు ఆటిల్ కూడా ప్రాబ్లం వచ్చింది. సో కోఫోర్జ్ చూద్దాం, హైలీ వాలటైల్ ఇది. సో ఈ స్టాక్ చూస్తే ఇప్పుడు ఎంత పర్సెంటేజ్, అరౌండ్ రీసెంట్ హై నుంచి ఇప్పటికి 33% కింద పడిపోయింది. పర్సిస్టెంట్ దీనికన్నా కొంతలో బెటర్, కానీ అది ఇంకా పడే చార్ట్ ప్యాటర్న్ బట్టి చూస్తే చాలా నెగిటివ్ గా ఉంది. సో ఇది కూడా మనం హై నుంచి చూస్తే 22% పడింది. సో ఏంటంటే ఈ ట్రెండ్ లైన్, మల్టీ ఇయర్ ట్రెండ్ లైన్ నేను ఫాలో అవుతాను కదా, బీట్ చేసింది దాన్ని బీట్ చేసి కిందకి వెళ్ళిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఫేవరబుల్ కాదు, ఇప్పుడు ఇది బయింగ్ జోన్ లో కాదు ఇది. ఓకే. సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఏఐ ఇష్యూ గట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనకు చాలా న్యూస్లు వస్తాయి, ప్రతి కంపెనీ తాలూకు పీపీటీ కానీ మీరు ఓపెన్ చేసినా మీకు ప్రతి చోట ఏఐ అనే వాడే కనిపిస్తుంది, ఏఐ తప్పించి ఏం కనిపిస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళు, ఇప్పుడు ఇన్ఫోసిస్ చెప్పారు, మేము ఆంథ్రోపిక్ తో డీల్ చేస్తాం లేదా పార్ట్నర్షిప్ చేస్తాం అని. సో డీలింగ్ లో ఏముండదు, వాళ్ళ తాలూకు ఏదో ప్రోడక్ట్ ని వీళ్ళు తీసుకొని వీళ్ళ క్లయింట్స్ లోకి అది ఇంప్లిమెంట్ చేసుకుంటారు సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి. సో అది సర్వీసెస్, కొత్తగా ఏమీ ఉండదు. సో సర్వీసెస్ అందువల్ల ఏమవుతుందంటే, ఒక ఎంప్లాయీస్ కొత్త వర్క్ నేర్చుకోవాలి కదా. సో దాని తగ్గట్టు వాళ్ళకి ట్రైనింగ్, ప్రిపరేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి, సో ఇది చాలా స్లో అయిపోద్ది ప్రాసెస్. ఇప్పుడు వీళ్ళకి రెగ్యులర్ గా చేసే కన్నా పార్ట్నర్షిప్ చేసినా సరే స్లో అయిపోద్ది. సో ఎప్పుడైనా ఏ కంపెనీ అయినా ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉంది అంటే మాత్రం అక్కడ డిలేస్ ఉంటాయి. ఆ పర్ఫెక్ట్ చేయాలనే పనిని డిలే అయిపోతా ఉంటది. సో స్లో అయిపోద్ది ప్రాసెస్, దానివల్ల ఏంటంటే వీళ్ళకి నెక్స్ట్ వచ్చే ఎర్నింగ్స్ అనేది ఇంపాక్ట్ ఉంటాయి. సో అందువల్ల మార్కెట్ దాన్ని ముందే తీసుకుని నెగిటివ్ కింద చూసి, ఇప్పుడు ఏంటంటే ఇవన్నిటికి ఎర్నింగ్స్ మొన్నంతా బాగానే వచ్చినా సరే డీ రేటింగ్ అవుతుంది. సో పిఈస్ అన్ని కరెక్ట్ అవుతాయి ఇప్పుడు. ఇది 50 అరౌండ్ పిఈలో ఉన్నది 30 పిఈలోకి వచ్చేస్తే, ఇంకా వేరే లార్జ్ క్యాప్స్ 30 పిఈలో ఉన్నవి 15-20 పిఈలోకి వచ్చేస్తాయి. సో అలా కరెక్షన్ జరుగుతుంది ఓవరాల్ సెక్టర్. సో ఈ టైంలో ఈ సెక్టర్ లేదా ఐటీ ఈటీఎఫ్స్ కానీ ఐటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ అవాయిడ్ చేసుకోవడం అనేది
నా బట్టి అయితే బెస్ట్ ఆప్షన్. సో ఈ తర్వాత ఎప్పుడైనా సరే రివర్సల్ కనిపిస్తే మాత్రం మా- నేనైతే కవర్ చేస్తా. అప్పుడు మనం చూద్దాం.